నేర తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో సాధారణంగా న్యాయస్థానాలు బెయిల్ మంజూరీకి మొగ్గు చూపవని హైకోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్లపై విచారణలో సాక్ష్యాలు ఆధారాల పూర్వాపరాల్లోకి వెళ్లవని, వాటిని అప్పీల్పై తుది విచారణ సందర్భంగానే పరిశీలిస్తాయని స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టపరిమితికి మించి నిషేధిత పదార్థాల అల్ఫాజోలం ఉన్న కేసులో 10 ఏళ్ల శిక్ష ఎదుర్కొంటున్న హైదరాబాద్కి చెందిన బండారు హనుమంతరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నరేష్కి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మెదక్ జిల్లా జిన్నారంలోని వెంకటరాఘవల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్లో 2016లో డీఆర్ఐ అధికారులు సోదాలు చేసి 132 కిలోల ఆల్ఫాజోలంతో పాటు తయారీ యంత్రాలు, పరికరాలు, ముడి పదార్థాలు, రసాయనాలు సీజ్ చేశారు. అందులో 3 నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా విధిస్తూ 2022లో కింది కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హనుమంతరెడ్డి, వాసంశెట్టి నరేష్లు అప్పీల్ దాఖలు చేశారు. ఆ కేసులో వారికి హైకోర్టు బెయిల్ ఇవ్వగా డీఆర్ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టాలని, నిందితులు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పీల్లో శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, విచారణలో జాప్యం జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయాలంటూ హనుమంతరెడ్డి, నరేష్ ఈ ఏప్రిల్లో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పరిమితికి మించి నిందితుల వద్ద ఆల్ఫాజోలం లభించిందని, నేర తీవ్రత ఎక్కువగా ఉన్న ఇలాంటి కేసుల్లో కోర్టులు సాధారణంగా బెయిల్ మంజూరు చేయడానికి మొగ్గు చూపవని పేర్కొన్నారు. 23 నెలలుగా జైల్లో ఉన్నాడన్న కారణంగా బెయిల్ మంజూరు చేయలేమని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.